హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనము ప్రీవియస్ వీడియోలో 10th క్లాస్ సివిక్స్ చాప్టర్ 1 పవర్ షేరింగ్లో స్టోరీస్ బెల్జియం అండ్ శ్రీలంక సంబంధించిన 2 స్టోరీస్ విన్నాం. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఆ 2 స్టోరీస్ మీకు బ్రీఫ్గా చెప్తాను, బాయనండి. మనం ఫస్ట్ పవర్ షేరింగ్ చాప్టర్ పేరు పవర్ షేరింగ్ అంటే పవర్ని షేర్ చేయడం, అది చాప్టర్ యొక్క టైటిల్. తర్వాత మనం ఏం తెలుసుకున్నామంటే పవర్ షేరింగ్ ఎందుకు కావాలి అనే సిగ్నిఫికెన్స్ ఎందుకు వచ్చిందో మనము 2 స్టోరీస్ ద్వారా తెలుసుకోబోతున్నాం అని మీకు చెప్పినాను. కాబట్టి ఫస్ట్ మనం బెల్జియం గురించి తెలుసుకున్నాం స్టోరీ. బెల్జియం అనేది యూరోపియన్ కాంటినెంట్లో ఒక స్మాల్ కంట్రీ. ఆ కంట్రీ మన ఇండియాలో ఉండే హర్యానా స్టేట్ యొక్క ఏరియా కంటే చాలా చిన్నది. అలాగే మన హర్యానాలో ఉండే పాపులేషన్తో పోలిస్తే వాళ్ళ బెల్జియంలోని పాపులేషను 1 crore ఉంటుంది. అది హర్యానా పాపులేషన్లో అర్థం, అర్థం. అంటే హర్యానా పాపులేషన్ 2 crore అయితే బెల్జియం పాపులేషన్ 1 crore. తర్వాత బెల్జియంలో ఫ్లెమిష్ రీజియన్లో డచ్ పీపుల్ నివసిస్తారు. వాళ్ళు 59% ఉంటారు. తర్వాత బెల్జియంలో డౌన్ సైడ్ సదరన్ రీజియన్లో వెలోనియా రీజియన్లో ఫ్రెంచ్ పీపుల్ నివసిస్తారు. ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు 40%. మిగిలిన 1% వచ్చేసి జర్మన్ వాళ్ళు ఉంటారు. తర్వాత ఈ బెల్జియం కంట్రీ 4 కంట్రీస్తో బార్డర్స్ షేర్ చేసుకుంటుంది. ఏవేవి అంటే నెదర్లాండ్స్, ఫ్రాన్స్, జర్మనీ, తర్వాత లగ్జెంబర్గ్. ఇప్పుడు బెల్జియం కంట్రీలో 59% డచ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఫ్లెమిష్ రీజియన్లో. వెలోనియా రీజియన్లో ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. 40% ఫ్లెమిష్ రీజియన్లో, 1% జర్మన్ వాళ్ళు. అదే బెల్జియం యొక్క క్యాపిటల్ బ్రసెల్స్లో చూస్తే 80% పీపుల్ డచ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. 20% పీపుల్ ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కంట్రీలో మెజారిటీ ఉండేవాళ్ళు క్యాపిటల్లో మైనారిటీ ఉన్నారు. ఎవరు అంటే డచ్. కంట్రీలో మైనారిటీలో ఉండేవాళ్ళు క్యాపిటల్లో మెజారిటీలో ఉన్నారు. ఎవరంటే ఫ్రెంచ్. ఇట్లా ఎథనిక్ కంపోజిషన్ చూసినాం. అంటే ఎవరెవరు నివసిస్తున్నారు, వివిధ రకాల భాషల వాళ్ళు నివసిస్తున్నారు. అవి ఎవరెవరు, అది ఫ్రెంచ్, డచ్, జర్మనీ వాళ్ళు నివసిస్తున్నారు. ఇప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు ఎకనామికల్గా, పొలిటికల్గా పవర్ఫుల్ కాబట్టి ప్రతి ఒక్క ఫెసిలిటీ ఫస్ట్ ఫ్రెంచ్ వాళ్ళకు వచ్చినాకనే తర్వాత డచ్ పీపుల్కి అందేటివి. తర్వాత 1950 అండ్ 1960స్లో ఇట్లా ఫెసిలిటీస్ ఫస్ట్ ఫ్రెంచ్ పీపుల్కి అందినాక తర్వాత డచ్ పీపుల్కి అందడం వల్ల వాళ్ళ ఇద్దరి మధ్య కొంచెం టెన్షన్స్ అనేటివి అరైజ్ అయినాయి బిట్వీన్ 1950s అండ్ 1960s. ఈ యొక్క టెన్షన్స్ ముఖ్యంగా క్యాపిటల్ అయిన బ్రసెల్స్లో ఇంకా ఎక్కువగా ఉండేవి. నెక్స్ట్ తర్వాత మనము శ్రీలంక కంట్రీ గురించి చదవడం మొదలుపెట్టినాం. మీరు ఒకవేళ ఇండియా మ్యాప్ కొన్నారనుకోండి, దాంట్లో మీకు శ్రీలంక కంట్రీ కూడా ఫ్రీగా వస్తుంది. శ్రీలంక తమిళనాడు కోస్ట్ నుండి జస్ట్ కొన్ని కిలోమీటర్స్ దూరంలో ఉంది. శ్రీలంక అనేది ఒక ఐలాండ్ నేషన్. ఎట్లయితే ఏషియన్ కాంటినెంట్లో పాపులేషన్ వివిధ రకాల ప్రజలు నివసిస్తున్నారు, అలాగే శ్రీలంక లోపల కూడా వివిధ రకాల భాషలు మాట్లాడే ప్రజలు నివసిస్తున్నారు. వాళ్ళు ఎవరెవరు అంటే ఒకటి సిన్హాలీస్ భాష మాట్లాడే వాళ్ళు, తర్వాత ఇంకోటి తమిళ్ మాట్లాడే వాళ్ళు. సిన్హాలీస్ 74%, తమిళ్ మాట్లాడేవాళ్ళు 18%. సిన్హాలీస్ మాట్లాడేవాళ్ళు బుద్ధిజం రిలీజియన్ని ఫాలో అవుతారు. తమిళ్ మాట్లాడేవాళ్ళు హిందూ ముస్లిం రిలీజియన్ ఫాలో అవుతారు. ఈ తమిళ్స్లో 2 సబ్ గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి ఇండియన్ తమిళ్స్, ఒకటి శ్రీలంకన్ తమిళ్స్. శ్రీలంకన్ తమిళ్స్ ఎవరంటే ఎవరి యొక్క ఫోర్ ఫాదర్స్ చాలా ఏండ్ల నుండి అక్కడే పుట్టి అక్కడే నివసిస్తున్నారు, వాళ్ళని శ్రీలంకన్ తమిళ్స్ అంటాం. ఇండియన్ తమిళ్స్ని ఎవరిని అంటామంటే ఎవరైతే కొలోనియల్ పీరియడ్లో ప్లాంటేషన్ వర్క్ కోసం ప్లాంటేషన్ వర్కర్స్గా ఇండియా నుండి శ్రీలంకకు పోయి ఉంటారో వాళ్ళని ఇండియన్ తమిళ్స్ అంటాం.
తమిళ్స్ మొత్తం 18%. దాంట్లో శ్రీలంకన్ తమిళ్స్ 13%, ఇండియన్ తమిళ్స్ 5%. తర్వాత మనము అట్లే సిన్హాలీస్ మాట్లాడే వాళ్ళు బుద్ధిజం రిలీజన్, తమిళ్స్ మాట్లాడే వాళ్ళు హిందూ ముస్లిం రిలీజన్. అట్లే వీళ్ళ మొత్తం 74 + 18 92%. మొత్తంలో 7% క్రిస్టియన్ రిలీజన్ని ఫాలో అవుతారు. మిగిలిన 8% ఏదైతే ఉందో అది ట్రైబల్స్, మిగిలిన స్మాల్ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు నివసిస్తారు. తర్వాత 2 కంట్రీస్ గురించి చదివినాం. 2 కంట్రీస్లో ఇంత డైవర్సిటీ ఉన్నప్పుడు ఒకవేళ మెజారిటీ వాళ్ళు మైనారిటీ వాళ్ళని కంట్రోల్ చేస్తే అప్పుడు మైనారిటీ వాళ్ళు ఎలినేటెడ్గా ఫీల్ అవుతారు. ఎలినేటెడ్ అంటే బాధపడతారు. అప్పుడు అలాంటి సందర్భాల్లో అట్లా జరుపుకోకుండా ఉండాలంటే ఏమి కావాలి అంటే పవర్ షేరింగ్ కావాలి. ఇప్పుడు న్యూ టాపిక్ వద్దాం. శ్రీలంకలో పవర్ షేర్ చేయబడిందా? ఇట్లా మెజారిటీ వాళ్ళు మైనారిటీని రూల్ చేయకోకుండా ఉండడానికి పవర్ ఏమైనా షేర్ చేయబడిందా? బెల్జియంలో ఏం జరిగింది? మొత్తం క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ న్యూ టాపిక్ వచ్చేసి మెజారిటేరియనిజం ఇన్ శ్రీలంక. ఇప్పుడు నేను మీకు ఒక ట్రిక్ చెప్పబోతున్నాను చూడండి. ఏ వర్డ్కైనా లాస్ట్లో ఐఎస్ఎం ఉందనుకో అది ఒక ఐడియాలజీ. మీకు ఇది ఐడియాలజీస్ 9th క్లాస్లో హిస్టరీలో కూడా వచ్చినాయి. సోషలిజం అట్లాంటివి ఐడియాలజీ. మెజారిటేరియనిజం కూడా ఒక ఐడియాలజీ. ఏం చెప్తుందంటే మెజారిటేరియనిజం అనేది ఒక ఐడియాలజీ, ఒక నమ్మకం. ఏం చెప్తుందంటే మెజారిటీ కమ్యూనిటీ ఇన్ ద కంట్రీ షుడ్ బీ ఏబుల్ టు రూల్ ద ఎంటైర్ కంట్రీ. అంటే ఒక కంట్రీలో ఏ ఒక్క రిలీజన్కి సంబంధించిన భాష మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఎక్కువగా ఉంటారో వాళ్ళే మొత్తం కంట్రీని రూల్ చేయాల. అది కూడా ఎలా రూల్ చేయాల? ఎవరైతే మైనారిటీగా ఉన్నారో వాళ్ళ యొక్క బిలీఫ్స్ వాళ్ళ యొక్క నీడ్స్, విషెస్ అవన్నీ ఏమీ పట్టించుకోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రూల్ చేయొచ్చు ఎంటైర్ కంట్రీని. ఇంకొకసారి రిపీట్ చేసిన బాయనండి. ఒక కంట్రీలో ఏ కమ్యూనిటీ అయితే మెజారిటీలో ఉందో ఆ కమ్యూనిటీ మాత్రమే మొత్తం కంట్రీని రూల్ చేయాలి. అది కూడా ఎట్లా అంటే మైనారిటీలో ఉండే వాళ్ళ యొక్క విషెస్ కావచ్చు, నీడ్స్ కావచ్చు, వాటిని ఏమీ పట్టించుకోకుండా వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు మొత్తం కంట్రీని రూల్ చేయొచ్చు. ఈ యొక్క ఐడియాలజీ కావచ్చు, బిలీఫ్ కావచ్చు శ్రీలంకలో వాడినారు. దీనివల్ల డిమెరిట్స్, మెరిట్స్ అవన్నీ చూద్దాం. దీనివల్ల చేయడం వల్ల శ్రీలంకలో గొడవలు తగ్గినాయా చూద్దాం. ఓకేనా? ఇప్పుడు శ్రీలంకకు 1948లో ఇండిపెండెన్స్ వచ్చింది. మనకు 1947లో వచ్చింది ఇండియాకి. తర్వాత ద లీడర్స్ ఆఫ్ సిన్హాలా కమ్యూనిటీ సాట్ టు సెక్యూర్ డామినెన్స్ ఓవర్ గవర్నమెంట్ బై విర్చ్యూ ఆఫ్ దేర్ మెజారిటీ. లీడర్స్ ఎవరైతే ఉన్నారో సిన్హాలా కమ్యూనిటీకి చెందిన వాళ్ళందరూ డిస్కస్ చేసుకొని మొత్తం పవర్నంతా వాళ్ళ చేతుల్లోకి తెచ్చుకోవడానికి ఆలోచించినారు. ఎందుకంటే వాళ్ళే మెజారిటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎవరు అడ్డు చెప్పలేరనే థాట్తో పవర్ని మొత్తం మన కంట్రోల్లోకి తెచ్చుకుందామని డిస్కస్ చేసుకున్నారు. దానివల్ల వాళ్ళు యాజ్ ఎ రిజల్ట్ ద డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ అడాప్టెడ్ ఏ సిరీస్ ఆఫ్ మెజారిటేరియన్ మెజర్స్ టు ఎస్టాబ్లిష్ సిన్హాలా సుప్రీమసీ. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను చూడండి. బెల్జియం కావచ్చు, శ్రీలంక కావచ్చు, 2 డెమోక్రటిక్ కంట్రీసే. అర్థమవుతుందా? ఇప్పుడు ఒకటి చెప్తాను చూడండి. శ్రీలంకలో సిన్హాలీస్ మాట్లాడే వాళ్ళు 74% ఉన్నారు. ఇప్పుడు సపోజు శ్రీలంకలో ఎలక్షన్స్ పెట్టినామనుకోండి, యాజ్ యూజువల్గా ఎవరు గెలవచ్చు కన్ఫార్మ్గా? ఖచ్చితంగా సిన్హాలీసే. ఎందుకంటే 74% ఓట్స్ వాళ్ళకే పడతాయి. తమిళ్స్కి వేయాలని ఎవరు అనుకోరు. కాబట్టి ఇండిపెండెన్స్ తర్వాత సిన్హాలీస్ మాట్లాడే కమ్యూనిటీ యొక్క లీడర్స్ డెమోక్రటికల్గా ఎలక్ట్ అయ్యి గవర్నమెంట్ని ఫామ్ చేసి
వాళ్ళు ఒక సిరీస్ని అడాప్ట్ చేసుకున్నారు. ఏం సిరీస్? మెజారిటేరియన్ మెజారిటేరియన్ మెజర్స్. అవి ఎందుకు అడాప్ట్ చేసుకున్నారంటే వాళ్ళ యొక్క సిన్హాల సుప్రిమసీని కంట్రీ మొత్తం చెలాయించడానికి. అంటే సిన్హాలకే మొత్తం పవర్ ఉండాల, తమిళ్స్కి ఉండకూడదు. అలా చేయడానికి మెజారిటేరియన్ మెజర్స్ అడాప్ట్ చేసుకున్నారు. ఓకేనా? శ్రీలంకకి 1948లో ఇండిపెండెన్స్ వచ్చింది. సిన్హాల కమ్యూనిటీకి చెందిన లీడర్స్ అందరు డిస్కస్ చేసుకొని డెమోక్రటికల్గా గవర్నమెంట్ ఫామ్ చేసినాక ఒక సిరీస్ అడాప్ట్ చేసుకున్నారు. ఏ సిరీస్ అంటే మెజారిటేరియన్ మెజర్స్. ఎందుకు అడాప్ట్ చేసుకున్నా అంటే వాళ్ళ యొక్క కమ్యూనిటీని పవర్ఫుల్గా చేయడానికి, కంట్రీలో రిగార్డ్లెస్ తమిళ్స్ అట్లా చేయడానికి ఆ మెజర్స్ని అడాప్ట్ చేసుకున్నారు. ఆ మెజర్స్ వల్ల 1956లో ఒక యాక్ట్ పాస్ చేసినారు. ఆ యాక్ట్ సిన్హాలాని ఒఫీషియల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేస్తుంది కంట్రీకి. ఆ యాక్ట్ ఏ యాక్ట్ అంటే 1956లో పాస్ చేసిన యాక్ట్ శ్రీలంకకి ఒఫీషియల్ లాంగ్వేజ్గా సిన్హాలాని డిక్లేర్ చేస్తుంది. తమిళ్ని డిస్రిగార్డింగ్ చేస్తూ, తమిళ్ని పట్టించుకోకుండా ఓన్లీ సిన్హాలా ఇస్ ద ఒఫీషియల్ లాంగ్వేజ్ అన్నట్టు చేసింది ఆ యాక్ట్. ఇంకా ఏం చేసింది? ఈ యాక్ట్ మొత్తం 3 ప్రొవిజన్స్ తెచ్చింది. ఓకేనా? 1956లో యాక్ట్ చేసిన యాక్ట్ 3 ప్రొవిజన్స్ తెచ్చింది సిన్హాలా కమ్యూనిటీకి మాత్రమే. తర్వాత గవర్నమెంట్స్ ఫాలోడ్ ప్రిఫరెన్షియల్ పాలసీస్ దట్ ఫేవర్డ్ సిన్హాలా అప్లికెంట్స్ ఫర్ యూనివర్సిటీ పొజిషన్ అండ్ గవర్నమెంట్ జాబ్స్. తర్వాత ఈ యాక్ట్ ప్రకారం కొన్ని పాలసీస్ ఫాలో అయింది. ఆ పాలసీస్ సిన్హాలా కమ్యూనిటీకి చెందిన వాళ్ళకు మాత్రమే యూనివర్సిటీస్లో కావచ్చు, జాబ్స్లో కావచ్చు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. దేంట్లో? గవర్నమెంట్ జాబ్స్, యూనివర్సిటీలో సీట్స్, వాళ్ళ ఆ సీట్స్కి కావచ్చు, జాబ్స్కి కావచ్చు ఫస్ట్ ప్రిఫరెన్స్ సిన్హాలీస్కే ఇస్తారు. తర్వాత తమిళ్స్కి ఇస్తారు. తర్వాత 1956 యాక్ట్ చేసినాక వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ని కొంచెం మార్చినారు. ఎట్లా మార్చినారంటే బుద్ధిజంని కూడా ఒఫీషియల్ రిలీజన్గా చేసినారు. కాన్స్టిట్యూషన్ని మార్చినారు. శ్రీలంక కాన్స్టిట్యూషన్ని సిన్హాలా వాళ్ళు మార్చినారు. ఎలాగ మార్చినారంటే శ్రీలంకకి ఒఫీషియల్ రిలీజన్ వచ్చేసి బుద్ధిజం అన్నట్టుగా మార్చినారు. కంట్రీకి ఒఫీషియల్ రిలీజన్ కాన్స్టిట్యూషన్ని మార్చేసినారు. 3 ప్రొవిజన్స్ మనం 1956లో సిన్హాలా వాళ్ళు వాళ్ళ కోసం చేసుకున్నారు. ఏమేమి ప్రొవిజన్స్ అంటే, 1 సిన్హాలా లాంగ్వేజ్ని అఫీషియల్ లాంగ్వేజ్గా చేసినారు. 2వది కొన్ని పాలసీస్ ఫాలో ఉన్నారు. ఆ పాలసీస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ యూనివర్సిటీలో సీట్స్ కావచ్చు, లేకుంటే గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ సిన్హాలా కమ్యూనిటీకి చెందిన వాళ్ళకే ఇవ్వాలి. తమిళ్స్ని డిస్రిగార్డింగ్ చెయ్యాలి. తర్వాత కాన్స్టిట్యూషన్ని మార్చినారు, అంటే మార్పులు చేసినారు. ఎలాగ మార్పులు చేసినారంటే శ్రీలంకకి అఫీషియల్ రిలీజియన్గా బుద్ధిజం మారేట్టుగా కాన్స్టిట్యూషన్ని మార్చినారు. ఈ 3 ప్రొవిజన్స్ మనము 1956 యాక్ట్లో చూస్తాము. ఇప్పుడు 1956 యాక్ట్ ప్రకారం ఏవేవి ప్రొవిజన్స్ సిన్హాలా వాళ్ళు వాళ్ళ కోసం చేసుకున్నారో అవి చదివేసినాం. నెక్స్ట్ ఈ పాలసీస్ కావచ్చు, ప్రొవిజన్స్ కావచ్చు, ఒఫీషియల్ రిలీజన్గా చేయడం కావచ్చు, ఒఫీషియల్ లాంగ్వేజ్గా చేయడం కావచ్చు, ఇవన్నీ తమిళ్స్ని అలినేటెడ్గా ఫీల్ అయ్యేలా చేసినాయి. ఎట్లా అంటే ఇప్పుడు తమిళ్స్ వాళ్ళు అనుకుంటూ ఉంటారు, ఇదేందప్ప సిన్హాలా వాళ్ళు వాళ్ళకు తగ్గట్టు వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ మార్చుకుంటూ పోతున్నారు. ఒఫీషియల్ రిలీజన్గా, ఒఫీషియల్ లాంగ్వేజ్గా, యూనివర్సిటీ పొజిషన్స్లో, గవర్నమెంట్ జాబ్స్లో వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని మార్చుకుంటూ పోతున్నారు. మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఇప్పుడు మన పరిస్థితి ఏమి అనే బాధ వాళ్ళ మనసులో నెలకొనింది. దానివల్ల వాళ్ళు బాధపడుతున్నారు. తర్వాత స్ట్రైక్స్ మొదలు పెడతారు. తర్వాత అట్లే ఎవరైతే బుద్ధిస్ట్ సిన్హాలా లీడర్స్ అంటే సిన్హాలా కమ్యూనిటీకి చెందిన లీడర్స్. బుద్ధిస్ట్ ఎవరంటే
బుద్ధిజం ఫాలో అయ్యేవాళ్ళు. బుద్ధిజం ఎవరు ఫాలో అవుతారు? సిన్హాల లీడర్స్, బుద్ధిస్ట్ సిన్హాల లీడర్స్. ఏ ఒక్క బుద్ధిస్ట్ సిన్హాల లీడర్ కూడా మన గురించి ఆలోచించట్లే, మన అవసరాల గురించి పట్టించుకోవట్లే అని తమిళ్స్ అనుకోవడం మొదలుపెట్టినారు. మన కల్చర్ గురించి కావచ్చు, మన లాంగ్వేజ్ గురించి కావచ్చు, ఎవ్వడు పట్టించుకోవట్లేదు బుద్ధిస్ట్ సిన్హాల లీడర్స్. దీనివల్ల ఏమైంది? దే ఫెల్ట్ దట్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద గవర్నమెంట్ పాలసీస్ డినైడ్ దెమ్ పొలిటికల్ రైట్స్, discriminated against them in getting jobs and other opportunities and ignored their interests. దీనివల్ల వాళ్ళు కాన్స్టిట్యూషన్ గురించి ఏమనుకున్నారు అండ్ గవర్నమెంట్ పాలసీస్ గురించి ఏమనుకున్నారంటే, గవర్నమెంట్ పాలసీస్, కాన్స్టిట్యూషన్ తమిళ్స్కి ఈక్వల్ రైట్స్ ఇవ్వట్లేం, వాళ్ళని యూనివర్సిటీ పొజిషన్స్కి, గవర్నమెంట్ జాబ్స్ నుండి దూరంగా పెట్టింది, వాళ్ళ యొక్క విషెస్ కావచ్చు, నీడ్స్ కావచ్చు పట్టించుకోవట్లే. కాన్స్టిట్యూషన్, గవర్నమెంట్ పాలసీసే. దీనివల్ల ఏం జరిగిందో చూద్దాం. యాజ్ ఎ రిజల్ట్ ద రిలేషన్స్ ఎవరి మధ్య? సిన్హాల కమ్యూనిటీ మరియు తమిళ్ కమ్యూనిటీ మధ్య ఉండే రిలేషన్స్ స్ట్రెయిన్డ్ ఓవర్ టైం, తెగిపోవడం మొదలైనాయి. స్ట్రెయిన్డ్ ఓవర్ టైం, తెగిపోవడం మొదలైంది. ముందు ఇండిపెండెన్స్ రాకముందు సిన్హాల తమిళ్స్ మధ్య మనం సోదర భావం ఉండేది. అదే ఇండిపెండెన్స్ వచ్చాక, గవర్నమెంట్ ఫామ్ అయ్యాక, 1956 యాక్ట్ వచ్చినాక వాళ్ళ మధ్య ఉండే సంబంధాలు తెగిపోవడం మొదలైనవి. ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ ఏం జరిగింది? The Sri Lankan Tamils launched parties and struggles for the recognition of Tamil as an official language. సిన్హాల తమిళ్స్ మధ్య ఉండే రిలేషన్స్ తెగిపోవడం మొదలైనాక తమిళ్స్ పార్టీస్ ఫామ్ చేయడం మొదలుపెట్టినారు. శ్రీలంకన్ తమిళ్స్ కావచ్చు, ఇండియన్ తమిళ్స్ కావచ్చు, పార్టీస్ ఫామ్ చేయడం మొదలుపెట్టి అట్లే నినాదాలు చేసినారు. దీనికోసం తమిళ్ని ఒఫీషియల్ లాంగ్వేజ్గా చేయడం కోసం డిమాండ్ చేసినారు. తర్వాత ఫర్ రీజనల్ అటానమీ అండ్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ సెక్యూరింగ్ ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్. మీకు ఇక్కడ రీజనల్ అటానమీ అని ఒక వర్డ్ వచ్చింది. ఆ వర్డ్ మీనింగ్ ఏందో నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మనం ఈ మ్యాప్ చూసుకున్నాం, లాస్ట్ వీడియోలో ఈ మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇక్కడ ఎల్లో కలర్ అంతా ఉండేవాళ్ళు సిన్హాలిస్, ఇక్కడ నార్త్ అండ్ ఈస్టర్న్ పార్ట్స్లో ఉండే వాళ్ళందరూ శ్రీలంకన్ తమిళ్స్, ఇంకా బ్రౌనిష్ రీజియన్స్లో ఉండేవాళ్ళు ఇండియన్ తమిళ్స్. ఇంతవరకు క్లియర్. ఇప్పుడు ఏదైతే శ్రీలంకన్ తమిళ్స్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఈ నార్త్ అండ్ ఈస్టర్న్ పార్ట్స్, ఈ నార్త్ అండ్ ఈస్టర్న్ పార్ట్ని సపరేట్ కంట్రీగా చేసేసి అది మాకు అప్పగించండి, మేము రూల్ చేసుకుంటాం, మా వాళ్ళని బాగా చూసుకుంటామని రీజనల్ అటానమీ కోసం డిమాండ్ చేసిన. రీజనల్ అటానమీ అంటే ఎక్కడ అయితే వాళ్ళ కోసం వాళ్ళకి పవర్ వస్తుందో ఆ రీజనల్ అటానమీని డిమాండ్ చేసినారు. వాళ్ళు నార్త్ అండ్ ఈస్టర్న్ పార్ట్లో నివసిస్తున్నారు, దాన్ని సపరేట్ కంట్రీగా చేసేయండి, మా కంట్రీని మేము రూల్ చేసుకుంటాం, మా వాళ్ళని మేము బాగా చూసుకుంటామని డిమాండ్ చేసినారు. రీజనల్ అటానమీ అర్థమైంది కదా. అట్లే ఈక్వాలిటీ, దీంట్లో యూనివర్సిటీ సీట్స్లో కావచ్చు, గవర్నమెంట్ జాబ్స్లో కావచ్చు, మీకు ఒకవేళ 20 జాబ్స్ ఉన్నాయనుకో గవర్నమెంట్ జాబ్స్, దాంట్లో 10 మీకు రావాలా, 10 మాకు రావాలా, అది ఈక్వాలిటీగా ఉండాలి, ఇట్లా డిమాండ్ చేసినారు. కానీ వీళ్ళ డిమాండ్స్ కావచ్చు అవి సిన్హాలిస్ వాళ్ళు డినైడ్ చేసినారు, అంటే ఒప్పుకోలేదు, కొట్టేసినారు, పట్టించుకోలేదు వాళ్ళు ఎంత డిమాండ్ చేసినా. తర్వాత 1980స్కి వచ్చేసరికి ఏమైంది? సెవరల్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ వర్ ఫార్మ్డ్ డిమాండింగ్ అండ్ ఇండిపెండెంట్ తమిళ్ ఏలం అంటే స్టేట్, తమిళ్ స్టేట్. ఇంకా 1980స్కి వచ్చేసరికి వాళ్ళు తమిళ్స్ అనుకుంటున్నారు, ఇంకేం లేదప్ప వీళ్ళు సిన్హాల వాళ్ళు మన డిమాండ్స్ని పట్టించుకోవట్లే, మన డిమాండ్స్ని కొట్టేసినారు, మన గురించి ఏం ఆలోచించట్లే, ఇప్పుడు ఇంకా మనము సపరేట్ స్టేట్ కోసం డిమాండ్ చేయాల్సిందే, తమిళ్ ఏలం స్టేట్ ఇండిపెండెంట్గా ఉండే మన స్టేట్ కోసం డిమాండ్ చేయాల్సిందే అని మొదలుపెట్టినారు. అలా డిమాండ్ చేయడంలో వాళ్ళు తమిళ్స్ అందరూ ఎల్టీటీఈ అంటే
లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఏలం ఫామ్ చేసినారు. ఇది బుక్లో లేదు, నేను చెప్తాను. LTTE లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఏలం ఫామ్ చేసినారు గ్రూప్ ఇన్ నార్థన్ అండ్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఆఫ్ శ్రీలంక. వాళ్ళు మాకు సపరేట్ ఇండిపెండెంట్ స్టేట్ కావాలి తమిళ్స్ కోసం. అది మొత్తం శ్రీలంక కాదు, మేము ఎక్కడైతే నార్త్ ఈస్టర్న్ పార్ట్స్లో ఉన్నామో ఆ పోర్షన్ని మాత్రమే మాకు స్టేట్గా ఇచ్చేయండి, మేము చూసుకుంటాం అడుగుతున్నారు. వాళ్ళ కోరిక కూడా సమన్వయంగానే ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఇట్లా సిన్హాల కమ్యూనిటీ మధ్య మరియు శ్రీలంకన్ తమిళ్స్ కమ్యూనిటీ మధ్య ఇట్లా డిస్రప్ట్స్ అంటే కొట్లాట్లు జరుగుతూనే ఉన్నాయి. దానివల్ల ఆ కొట్లాట్లు ఫ్యూచర్లో ఏం టర్న్ అయిపోయినాయి, సివిల్ వార్గా టర్న్ అయింది. ఇప్పుడు మీకు సివిల్ వార్ అంటే చెప్తాను చూడండి. సివిల్ వార్ అంటే ఇది శ్రీలంక అనుకోండి. శ్రీలంక, ఈ శ్రీలంక కంట్రీ లోపల వార్ జరిగిందనుకో, అది సివిల్ వార్ అంటాం. కంట్రీ లోపల జరిగే వార్స్ కావచ్చు, అవి పెద్ద మొత్తంలో జరిగే స్ట్రైక్స్ కావచ్చు, లేకుంటే రెండు కమ్యూనిటీస్ మధ్య జరిగే పెద్ద మొత్తంలో జరిగే స్ట్రైక్, గవర్నమెంట్కి లేకుంటే కమ్యూనిటీస్ మధ్య, రిలీజియన్స్ మధ్య జరిగే ఫైట్ కావచ్చు, దాన్ని మనం సివిల్ వార్గా కన్సిస్ట్ చేస్తాం, సివిల్ వార్గా చెప్తాం. కంట్రీ లోపల జరిగే యుద్ధంని సివిల్ వార్గా చెప్తాం. డెఫినేషన్ ఒకవేళ చదివితే, ఏ వయలెంట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ అపోజింగ్ గ్రూప్స్ విత్ ఇన్ ఏ కంట్రీ. చూడండి, విత్ ఇన్ ఏ కంట్రీ లోపల ఒకవేళ రెండు కులాల మధ్య కావచ్చు, రెండు లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళ మధ్య వయలెంట్ కాన్ఫ్లిక్ట్, గొడవ జరిగితే దాన్ని దట్ బికమ్ సో ఇంటెన్స్, అది చాలా భయంకరంగా మారిపోతే దాన్ని సివిల్ వార్ అంటాం. అర్థమవుతుందా? ఒక కంట్రీలో రెండు కులాల మధ్య లేకుంటే రెండు లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళ కమ్యూనిటీ మధ్య ఏదైనా ఒక గొడవ జరిగి అది చాలా భయంకరంగా ఒక వార్లా మారిపోతే ఆ వార్ని సివిల్ వార్ అంటాం. ఈ సివిల్ వార్ వల్ల రెండు కమ్యూనిటీకి చెందిన పీపుల్ చాలామంది చనిపోయినారు. తర్వాత కొన్ని ఫ్యామిలీస్కి అయితే కంట్రీని వదిలిపోయే సిచ్యువేషన్ వచ్చింది. తర్వాత ఇంకేం జరిగింది, మనము ఇంకా ఎకనామిక్స్ ఫస్ట్ చాప్టర్ మీరు వీడియో చూస్తే మనం దాంట్లో డిస్కస్ చేస్తాం. శ్రీలంక ఎకనామికల్గా ఒకప్పుడు చాలా పవర్ఫుల్గా ఎకనామిక్లో ఫస్ట్ ర్యాంకులో ఉండేది మనం గమనిస్తాం. కానీ ఈ సివిల్ వార్ జరగడంతో దాని యొక్క ఎకనామిక్ ర్యాంక్ అనేది చాలా తగ్గిపోయింది. అది మనం ఎకనామిక్స్ ఫస్ట్ చాప్టర్లో చూస్తాం. అప్పుడు కావాలంటే మీకు దానికి లింక్ చేసి చెప్తా. అబౌట్ శ్రీలంకాస్ ఎక్సలెంట్ రికార్డ్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఈ వార్ జరగకముందు శ్రీలంక అనేది ఎకనామికల్గా, హెల్త్ ప్రకారంగా, ఎడ్యుకేషన్ ప్రకారంగా నంబర్ 1 పొజిషన్లో ఉండేది. కానీ ఈ వార్ జరిగినాక దాని యొక్క ఎకనామిక్ స్థితి చాలా దారుణమైంది. ఎడ్యుకేషన్ కూడా చాలా పడిపోయింది. హెల్త్ ఫెసిలిటీస్ అయితే చాలా తగ్గిపోయినాయి. బట్ ద సివిల్ వార్ హ్యాస్ కాజ్డ్ ఏ టెరిబుల్ సెట్ బ్యాక్ టు ద సోషల్, కల్చరల్, ఎకనామిక్ లైఫ్ ఆఫ్ ది కంట్రీ. ఈ సివిల్ వారు రెండు కమ్యూనిటీస్కి కల్చరల్గా కావచ్చు, కల్చర్ ప్రకారంగా, సోషల్ ప్రకారంగా, ఎకనామిక్ లైఫ్ ఆఫ్ ది కంట్రీ ప్రకారంగా ఈ సివిల్ వారు సిన్హాలిస్ వాళ్ళకి, తమిళ్స్ వాళ్ళకి, ఇండియన్ తమిళ్స్కి, శ్రీలంకన్ తమిళ్స్కి, ముస్లిమ్స్ వాళ్ళకి, హిందూస్ వాళ్ళకి, క్రిస్టియన్ వాళ్ళకి, మొత్తానికి వాళ్ళందరికీ వాళ్ళ యొక్క జీవితాలు అనేది చాలా దారుణంగా మారిపోయినాయి ఈ సివిల్ వార్ జరగడం వల్ల. ఈ సివిల్ వార్ మొత్తానికి 2009లో ఎండ్ అవుతుంది. ఓకేనా, డేట్ గుర్తుపెట్టుకోండి. 2009లో ఈ సివిల్ వార్ అనేది కంట్రీలో ఎండ్ అవుతుంది. ఇది మెజారిటేరియనిజం ఇన్ శ్రీలంక. ఇప్పుడు మనం మొత్తం టాపిక్ చదివినాం. దీన్ని బట్టి మనకేమైంది, పవర్ షేర్ చేయకపోవడం వల్ల ఇంత డిస్ట్రక్షన్ అనేది కంట్రీలో నెలకొనింది.
ఇలా జరగకుండా ఉండాలంటే పవర్ షేర్ చేసింటే ఇలా జరిగేది కాదు, ఇన్ని గొడవలు జరిగేది కాదు, ఎకనామికల్గా వాళ్ళు డెవలప్మెంట్లో ఉండేవాళ్ళు తగ్గిపోవడం కూడా జరిగేది కాదు. కాబట్టి పవర్ షేరింగ్ అనేది శ్రీలంకన్ కథ చదివినాక మనకు అర్థమైంది. ఇంకొకసారి బ్రీఫ్గా మనం మొత్తం ఇప్పుడు చదివినది ఒకసారి క్విక్ రీక్యాప్ చేసి, శ్రీలంకకి 1948లో ఇండిపెండెన్స్ వచ్చింది. తర్వాత సిన్హాలా కమ్యూనిటీకి చెందిన లీడర్స్ కావచ్చు, వాళ్ళు మొత్తం గ్రూప్గా చేరి మనం కంట్రీ పవర్ మొత్తం మన చేతుల్లోకి తీసుకోవాలి. తర్వాత డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఎలక్షన్స్ జరిగినాక డెమోక్రటిక్ గవర్నమెంట్ అయినాక వాళ్ళు కొన్ని పాలసీస్ అడాప్ట్ చేసినారు, కొన్ని మెజర్స్ అడాప్ట్ చేసుకున్నారు. ఏ మెజర్స్ అంటే మెజారిటేరియన్ మెజర్స్. ఎందుకు అడాప్ట్ చేసుకున్నారంటే కంట్రీ ఆ మెజారిటేరియన్ మెజర్స్ని బట్టి వాళ్ళు 1956లో యాక్ట్ అనేది పాస్ చేస్తారు. ఆ యాక్ట్ వల్ల 3 ప్రొవిజన్స్. ఒకటి, అఫీషియల్ రిలీజియన్గా మార్చినారు బుద్ధిజంని. సిన్హాలా లాంగ్వేజ్ని అఫీషియల్ లాంగ్వేజ్గా మార్చినారు. తర్వాత గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, యూనివర్సిటీ పొజిషన్స్ కావచ్చు, వాటిల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ సిన్హాలా కమ్యూనిటీకే ఇవ్వాలి, తర్వాత తమిళ్స్కి ఇవ్వాలి. ఈ పాలసీస్ కావచ్చు, ప్రొవిజన్స్ కావచ్చు, వీటి వల్ల తమిళ్స్ వాళ్ళు ఎలినేటెడ్గా ఫీల్ అయినారు. దానివల్ల వాళ్ళు రీజనల్ అటానమీకి, ఎడ్యుకేషన్కి, అట్లే హెల్త్, జాబ్స్లో ఈక్వాలిటీ ఉండాల తమిళ్స్కి, సిన్హాలీస్ కమ్యూనిటీస్కి ఇద్దరికి అని వాళ్ళు డిమాండ్ చేసినారు. వాళ్ళ యొక్క డిమాండ్స్, వాళ్ళ యొక్క నీడ్స్, వాటన్నిటిని సిన్హాలా కమ్యూనిటీ వాళ్ళు పట్టించుకోకపోయేసరికి వాళ్ళు 1980స్కి వచ్చేసరికి సపరేట్ తమిళ్ ఏలం స్టేట్ కోసం డిమాండ్ చేసినారు. అలా డిమాండ్ చేసినాక గొడవలు, శ్రీలంకలో గొడవలు చాలా భయంకరంగా మారినాయి. ఆ భయంకరంగా మారిన గొడవలు సివిల్ వార్కి దారి తీసినాయి. సివిల్ వార్ అంటే కంట్రీలో జరిగే గొడవలు భయంకరంగా మారి ఒక వార్లాగా మారిపోతే ఆ వార్ని సివిల్ వార్ అంటాం. దానివల్ల బోత్ కమ్యూనిటీ, సిన్హాలా కమ్యూనిటీ మరియు తమిళ్ కమ్యూనిటీకి చెందిన చాలామంది చనిపోయినారు. తర్వాత కొంతమంది ఫ్యామిలీస్ అయితే శ్రీలంక కంట్రీనే వదిలేసి వెళ్ళిపోయినారు. తర్వాత వీళ్ళ యొక్క ఎకనామిక్ స్టేటస్ అనేది చాలా తగ్గిపోయింది, ర్యాంక్ అనేది తగ్గిపోయింది, ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది మొత్తం కొలాప్స్ అయిపోయింది. తర్వాత 2 కమ్యూనిటీస్ ప్రకారంగా నష్టపోయినారు. ఇది మొత్తం జరగడానికి కారణం పవర్ షేర్ చేయకపోవడం వల్ల, అట్లే మెజారిటేరియనిజం అనే ఐడియాలజీని ఫాలో అవ్వడం వల్ల ఇది మొత్తం జరిగింది. తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం అకామిడేషన్ ఇన్ బెల్జియం చదువుకుందాం. ఈ టాపిక్ మొత్తం ఇప్పుడు 25% లెసన్ అయిపోగొట్టినట్టు మనం ఇప్పుడు ఈ టాపిక్ మెజారిటేరియనిజం ఇన్ శ్రీలంక నుండి మనకు పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ క్వశ్చన్ అడగవచ్చు అంటే 8 మార్క్స్. మనకు ఈ చాప్టర్ 8 మార్క్స్కి ఉంది పబ్లిక్ ఎగ్జామ్లో. మెజారిటేరియనిజం ఇన్ శ్రీలంక నుండి మనకు మొత్తం టాపిక్ అడుగుతారు. ఇన్ శ్రీలంక మెజారిటేరియనిజం ఐడియా వాస్ ఫాలోడ్, డ్యూ టు విచ్ వాట్ హ్యాపెండ్, for whom this ideology was a danger, and what happened for them after the following this ideology. మొత్తం ఈ టాపిక్ బ్రీఫ్గా మీరు దాంట్లో రాసేసి రావాలి ఎగ్జామ్లో. ఫస్ట్ కంట్రీ ఎప్పుడు ఇండిపెండెంట్ అయిన తర్వాత 1956 యాక్ట్, తమిళ్స్ ఎలినేటివ్స్ ఫెయిల్ అయినారు. తర్వాత ఈ పేరాలో ఉండే అఫీషియల్ లాంగ్వేజ్గా మార్చమన్నారు. తర్వాత రీజనల్ అటానమీ కోసం, తర్వాత ఈక్వాలిటీ కోసం డిమాండ్ చేసినారు. తర్వాత తమిళేలం కోసం పాడుపడినారు. తర్వాత సివిల్ వార్గా మారింది. దీన్ని బట్టి మనకేమైతే అర్థమవుతుంది అంటే పవర్ షేర్ చేయకపోతే ఇంత దారుణమైన స్థితిని మనము చూడాల్సి వస్తుంది. పవర్ షేర్ చేయకపోవడం వల్లనే శ్రీలంకలో ఇట్లా జరిగింది అని రాసేసి వస్తే చాలు, మనకు 8 మార్క్స్ దొరుకుతాయి ఖచ్చితంగా ఎవరు కరెక్షన్ చేసినప్పుడు. ఈ వీడియో కింద మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అకామిడేషన్ ఇన్ బెల్జియంతో స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ, బాయ్.